రైట్, ఇంకో వార్త చూసుకోవచ్చు. కొత్త వారికి చేయూత రేపటి నుంచి అందుబాటులోకి. వెబ్సైట్ దరఖాస్తులకు 2 వారాలు, పరిశీలనకు మరో 2 వారాలట. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల ఆమోదానికి ఇంకో 10 రోజులు. వచ్చే నెలలో మంజూరుకు కసరత్తు. కొత్త పెన్షన్స్ కోసం అయితే తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పెన్షన్స్ పెంచబోతున్నాం. 15 ఆగస్టు నుంచి కూడా పెద్ద ఎత్తున 3 పథకాలు అయితే రాబోతా ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిరోజు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తాను. సరే చూద్దాం. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్లను మంజూరు కసరత్తు మొదలుపెట్టింది. అర్హులైన వారికి నెల నెల ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీలైనంత తొందరగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారట. వచ్చే నెలలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. నూతన పెన్షన్లకు సంబంధించి సోమవారం నుంచి చేయూత వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణ 2 వారాల గడువు ఇవ్వనున్నారు. మరో 2 వారాల పాటు దరఖాస్తు పరిశీలన చేయనున్నారు. అనంతరం వాటిని 10 రోజుల్లోనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆమోదించనున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి 5-6 వారాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారట. ఈ నెల 16న ములుగు జిల్లాలో హ్యూమ్ విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ప్రారంభిస్తున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడారట. నిన్న ఒక బహిరంగ సభలో అయితే ములుగు సంబంధించిన ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం, ఏదైతే 15 ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లతో సహా పెంచుతానని పెన్షన్ కూడా పెంచుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినాడు. దీనికి సంబంధించి కొత్త పెన్షన్ల గురించి 2 వారాలు గడువు పట్టిన అవకాశం ఉంది. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రతి గ్రామీణ స్థాయిలో జిల్లాల స్థాయిలో కూడా అందరికీ దీనికి సంబంధించి షెడ్యూల్ పంపి ఖచ్చితంగా దీనికి సంబంధించి ముమ్మరంగా పూర్తి కావాల్సింది ఆగస్టు 15 లోపు అని చెప్పేసి కూడా జిల్లాల వ్యాప్తంగా సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల వ్యాప్తంగా కూడా అందరికీ ఇంటిమేషన్ ఇచ్చిర్రట. అలాగే ప్రాసెస్ ఇలా కొత్త పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాన్ని చేయూత వెబ్సైట్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, మండల సమాఖ్య మున్సిపల్ ఆఫీసులు, వార్డుల కార్యాలయాల్లో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పించనున్నారు. అప్లికేషన్ సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడి వివరాలకు ఐటీ శాఖకు చెందిన 360 సమగ్ర వేదిక డేటాబేస్ ద్వారా పరిశీలిస్తారట. అనంతరం సంబంధించిన ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్లకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారట. వెరిఫికేషన్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుడి అర్హతలను పరిశీలించి చేయూత సామాజిక భద్రతా పింఛన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారా లేరా అన్నది నిర్ధారిస్తారు. అర్హులైన వారికి జాబితాలు ప్రకటిస్తారట. దీనికి సంబంధించి ఇంట్లో ఉద్యోగులు ఉంటేనే పెన్షన్, ఉద్యోగులు ఉంటే నో పెన్షన్ అట. భూమి 4 వీలర్ ఉన్నా నో ఛాన్స్. పాత పెన్షన్లకు యథావిధిగా కంటిన్యూ అట. ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది మరి ప్రభుత్వం. ఈ కండిషన్స్ సంబంధించి ఇక్కడ ఉద్యోగం ఉంటే, ఇంట్లో ఎవరికైనా వాళ్ళ కొడుకు కావచ్చు ఎవరికైనా ఉద్యోగం ఉంటే పెన్షన్ లేదట. అదొకటి. భూమి కావచ్చు, 2 వీలర్స్ సంబంధించి 4 వీలర్స్ సంబంధించి ఉన్నా కూడా వచ్చే అవకాశం లేదు అంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, 18 ఏళ్ళు పైబడిన వారు అర్హులట. కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు 50 ఏళ్ళు పైబడిన వారు అర్హులట. దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో అంటే అందులో ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా బాధపడేవారు, వినికిడి శక్తి లోపం 50% ఉన్నవారు దీనికి అర్హులట. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పైలేరియా గ్రేడ్ 2, 3 డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులు దీన్ని అర్హులట. మరిన్ని వివరాలట. అర్హులైన దివ్యాంగులకు నెలకు ₹4016, మిగిలిన కేటగిరీల వారికి నెలకు ₹2016 చొప్పున పెన్షన్ అందజేస్తారు. అర్హులైన వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల ఫారంను డౌన్లోడ్ చేసుకుని నింపిన అప్లికేషన్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారులు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ తప్పనిసరిగా జత చేయాలి. వీటితో పాటు సంబంధిత కేటగిరీని బట్టి మరణ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, చేనేత ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలట. ఇంట్లో ఉద్యోగులుంటే నో పెన్షన్. కొత్త పెన్షన్ మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది. దరఖాస్తుదారుల ఇంట్లో పిల్లలు ప్రభుత్వ, ప్రైవేట్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తే వారు అనర్హులను స్పష్టం చేసిందట. సొంతంగా పెద్ద వ్యాపారం ఉన్నవారు కూడా అనర్హులట. 4 వీలర్స్ ఉన్న కుటుంబాలు కూడా అనర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షల మించి కుటుంబ వార్షిక ఆదాయం ఉండొద్దు. దరఖాస్తుదారుల కుటుంబానికి 3 ఎకరాలకు మించి సాగు భూమి, 7 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండే వారు అనర్హులని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర పింఛన్లు పొందుతున్న వారు కూడా ఇలా అనర్హులను ప్రభుత్వం స్పష్టం చేసిందట. ప్రస్తుతం అర్హులకు అందుతున్న పెన్షన్ యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారట. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే
ప్రభుత్వ టీచర్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేకపోతే 4 వీలర్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు 1,50,000కు మించి ఆదాయం ఉన్నా, లేకపోతే తలసరి ఆదాయం ఉన్నా, లేకపోతే పట్టణ విషయానికి వస్తే 2 లక్షలకు సంబంధించి ఆ ఆదాయం ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు అర్హులు కాదు. వీళ్ళందరికీ పెన్షన్లు ఏమి ఉండవు. కొత్త వారికి అంటే ఏదైతే పాత గైడ్లైన్స్ ఉందో పాత అర్హతలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తోంది. అలాగే భూమి విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో భూమి విషయానికి వస్తే 3 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అర్హులు కాదు. మెట్టే భూములు